గురువుగారు, సద్బ్రాహ్మణుడికి చేసే గోదానము, భూదానము, స్వర్ణదానము, కన్యాదానము, అన్నదానము ఈ 5 దానాలు ఏ విధమైన సత్ఫలితాలనిస్తాయి? కొంచెం తెలియజేస్తారా? మనము దానముల విషయంలోకి వచ్చినప్పుడు అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, అత్యంత పాప నివృత్తిని చేసేటువంటి దానము స్వర్ణదానం. ఎన్నో జన్మల నుంచి మనము చేసేటువంటి పాపాలు తొలగటానికే స్వర్ణదానము చేయటం అనేటువంటిది విశేషం. ఇక వంశవృద్ధి కొరకు మనం స్వర్ణదానము చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలు ఏదో జన్మలలో జీవరాశుల్లా ఉన్నా, పశువులలా పుట్టినా, వేరే కులాలలో మనం పుట్టిన, సంక్రమణమైనటువంటి దోషాలను చేసిన, అంటే మాట్లాడని మాటలు మాట్లాడటము, తినకూడనటువంటి అసభ్యకరమైనటువంటి భోజనాలను చేయటము, చోర భోజనము చేయటము, చోర సంపదని సుఖముగా అనుభవించటము, ఇవన్నీ తొలగటానికి స్వర్ణదానము చాలా విశేషంగా చెప్పలేదు. ఇందున బ్రాహ్మడికి దానములు పొందేటువంటి అర్హత ఉంటుంది కాబట్టి బ్రాహ్మడు సంకల్పపూరితముగా దానాలను తీసుకుంటం ద్వారా ఆ యొక్క దాత ఎవరైతే గనక మనకి స్వర్ణం అంటే బంగారం దానం చేశాడో ఆ దాతకి నక్షత్ర ప్రకారంగా, బ్రాహ్మణ నక్షత్రం ప్రకారంగా యోగ్యమైనటువంటి కాలంలో ఈ దానములు ధర్మపత్నియుక్తంగా చేసుకోవాలి. స్వర్ణదానం తీసుకున్న బ్రాహ్మడు కూడా 1,00,000 గాయత్రి జపం చేయాలి. అలాగే స్వర్ణదానము ఇచ్చినటువంటి దాత కూడా బ్రాహ్మడికి ఈ యొక్క దానం ఇచ్చే ముందుగా తన యొక్క కులదేవత ఆరాధన, ఇష్టదేవత యొక్క ఆరాధనని చేయటము శ్రేయోదాయం. ఇది స్వర్ణదాన విషయం. స్వర్ణదానము తీసుకుంటం ద్వారా వచ్చే పుణ్యము, అది ఇస్తే పోయేటువంటి పాపాలు. దీనిని అనిర్వచనం, ఏ పాపం పోతుంది అనడానికి లేదు, అన్ని పాపాలు పోతాయి. అది శక్తి కొలది మనం దానం. ఇక భూదానం, భూమి దానము చేయటము అంటే వంశము వృద్ధి చెందటము అని అర్థం. మనకి తెలిసి భూమాతకి ఒక శాపం ఉన్నది. భూమి ఇవాళ నీది, రేపు ఇంకొకటి కొనుక్కుంటే వాడిది, ఎల్లుండి ఇంకోటి కొనుక్కుంటే వాడిది. అంటే భూమి కూడా ఒక స్త్రీనే. కానీ శివశాపం వలన, అంటే అమ్మవారి యొక్క శాపం వలన భూమాతకి బహుభర్తా యోగము కలిగింది. అంటే బహుజనులు దానిని కైవసం చేసుకునేటువంటి యోగాన్ని భూమాతకి శాపం ద్వారా వచ్చింది. ఇక్కడ వంశము వృద్ధి చెందాలి అని అనుకున్నటువంటి వారు, వంశోద్ధారకుడు కలగట్లేదు అనుకున్నటువంటి వారు భూదానాన్ని చేయటము చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడింది. ఇది భూదాన విషయం. ఇది కూడా భూదానము తీసుకున్నటువంటి బ్రాహ్మడు 1,00,000 జపం చేయాలి. 1008 సార్లు ఆ భూమి మీద రుద్రపారాయణ చేయాలి. తద్వారా ఆ భూమి దాన రూపంగా తీసుకున్నటువంటి బ్రాహ్మడికి అనుగ్రహించబడుతుంది. ఇచ్చినటువంటి దాత కూడా కులదేవత, ఇష్టదేవత ఆరాధన చేయాలి. బ్రాహ్మణులైతే గనక వారు తప్పనిసరిగా 1,00,000 గాయత్రి జపం చేసి ఇష్టదేవారు ఆరాధన చేసి భూదానం చేయాలి. ఇది భూదానం యొక్క ఫలితం. సంతానము కోసం భూదానము చేయటం అనేటువంటిది ఎన్నో జన్మల నుంచి, తరతరాల నుంచి, యుగాల నుంచి కూడా వస్తుంది. అది సంతాన వృద్ధి, వంశవృద్ధిని కలిగించేటువంటిది భూదానం. ఇక గోదానం, మనము మొదట్లో తెలుసుకున్నట్టుగా స్వర్ణదానం చేయటం ద్వారా పాపాలు పోతాయి. పాపాలు పోయిన తర్వాత భూదానము చేశాము. ఇక్కడ సంతతి కలిగింది.
ఈ సంతతి కలిగిన తర్వాత ఎవరైతే వార్ధక్యంలోకి వెళ్ళుంటారో, పెద్దవారై ఉంటారో వారు గతించి ఉంటారు. గతించినటువంటి వారికి సరైనటువంటి క్రతువులు చేయక, మోక్షాన్ని ప్రసాదించక, వారి ఆస్తిని దర్బారుగా భావించి కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి ఉదాహరణకి మనం అనుకుందాం, నా దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు. తను నాకు ఇవ్వకుండానే 1 సంవత్సర కాలం తర్వాత మరణించాడు. నా 1000 రూపాయలతో అతను ఆ రోజున తన ఇంటికి ఏదో ఒక ద్రవ్యం తీసుకెళ్ళాడు, బియ్యమో పప్పు. తను తన జీవనాన్ని గడిపాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ 1 రోజు 2 రోజులు సుఖ సంతోషాలతో ఉన్నారు. మన డబ్బుతో మనకి ఇవ్వాలి అనేటువంటి ఆపేక్ష అది తీసుకున్న అతనికి ఉంది, కానీ కుటుంబానికి లేదు. అతను మరణించాడు. మనకి రుణానుబంధంగా తయారైపోయాడు, మనకి రుణం ఉండిపోయాడు. ఈ రుణము తెలుసో తెలియకో మన ఇంట్లో వాళ్ళు మనకి ఇవ్వలేదు. అంటే వారి ఇంట్లో ఎవరైతే ఉన్నారో భార్య పిల్లలు, వారు అయ్యా మా వారు తీసుకున్నారు కదా అని మనకి ఇవ్వాలి. మనము రుణంగా మనం భావిస్తున్నాం, అతను కూడా రుణంగా భావిస్తున్నాడు. చనిపోయాడు. మోక్షము అతనికి రాదు. అందుకనే మరణ కాలము కంటే ముందుగా జీవంగా ఉన్నప్పుడు, ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే గోదానం చేయాలి. వత్స సహితముగా అంటే పిల్లతో సహితముగా గోదానం చేయాలి. తద్వారా ఎంతో గొప్ప ఫలితము, మోక్ష ప్రసాదం. ఇటువంటి దోషాలు కించిత్ దోషాలు ఇవి అవసరార్థము తీసుకున్నట్టువే ఉంటాయి. ఏదో వస్తువు తీసుకోవచ్చు, లేదా మన కారు తీసుకెళ్ళి ప్రమాదవశాత్తు అతను మరణించవచ్చు. మన కారు లాసు, అతనికి ప్రాణమే లాసు. కానీ ఇవన్నీ దోషాల వల్ల మోక్షం అనేటువంటిది ఆ ఆత్మకి, ఆ ప్రేతకి చెందదు. ఆ ప్రేతకి మోక్షము చెందాలి అంటే గోదానం చేయాలి. ఇలా మన ఇళ్లలో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉంటారు. జనన మరణాలు సహజం. మరణించే కాలము కంటే ముందుగా గోదానం చేయడం విశేషం. మరణాంతరము కూడా గోదానం చేయటము మోక్షాన్ని మనకు అనుగ్రహిస్తుంది, మన వంశాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా వత్స సహితముగా అంటే పిల్లతో ఉన్నటువంటి గోవుని, దూడతో ఉన్నటువంటి ఆవుని బ్రాహ్మడికి దానం ఇవ్వకూడదు. ఆ బ్రాహ్మడు దాన్ని అమ్ముకోకూడదు, దాన్ని పాలించాలి. మళ్ళీ ఇంకొకళ్ళు దాని దానానికి ఇవ్వడానికి వాడకూడదు. చాలా నియమాలు ఉంటాయి. తెలుసుకుని ఆ దానము చేయటం ద్వారా మన ఇళ్లల్లో ఎవరైతే స్త్రీ పురుషులు మరణించి ఉంటారో, పెద్దలు కానీ పిల్లలు కానీ, బలవత్ మరణాలు కానీ, ప్రమాద మరణాలు కానీ, ఈ దోషాలను తొలగిస్తుంది గోదానం. సో ఇది కూడా 1,00,000 గాయత్రి జపం చేయాలి, గోపూజన చేయాలి. గోవుకి వెండి పట్టీలు, వెండి శృంగాలు, కొమ్ములు, మెళ్ళో ఆ యొక్క కమలాల మాల, ఇవన్నీ కూడా ధారణ చేసి చక్కగా పాలు పిండటానికి ఒక గిన్నె, పొదుగులు కడగటానికి ఒక గిన్నె, ఆవుకి గ్రాసం పెట్టడానికి ఒక గిన్నె, అలాగే సంవత్సర కాలము ఆ ఆవుని పోషించడానికి తగ్గ రుసుముతో గోదానం చేయాలి. ఇది చాలా గొప్ప విశేషము మనిషికి మోక్షాన్ని ఇవ్వడానికి. ఇక కన్యాదాన విషయానికి వస్తే, కన్యాదానము అటు 7 తరాలు ఇటు 7 తరాల వారికి మోక్షాన్ని ఇస్తుంది. ఆడపిల్లని చక్కటి విష్ణు స్వరూపమైనటువంటి వరుడి చేతిలో దానపూరితంగా పెట్టడం. దానం ఇచ్చాడు కదా అని చెప్పి అతను మాట్లాడకుండా ఉండకూడదు. ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా సరే తల్లిదండ్రులది బాధ్యత ఉంటుంది, చూసుకోవాలి. అత్తమామలు కూడా తమ కుమార్తెగా భావించి చూసుకోవాలి. ఆ ఆడపిల్ల మెట్టినింట్లో తన యొక్క జీవనాన్ని ఆనందంగా గడపటానికి మనము కన్యాదానం ఎంత గొప్పగా చేశామనేటువంటి విషయం. గొప్ప అంటే వచ్చినటువంటి వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చామా, మంచి నగలు మనం వేసుకున్నామా, అమ్మాయికి అలంకారం చేశామా కాదు. మంచి వ్యక్తికి మంచి ముహూర్తమునందున సచేలముగా మనం ఇచ్చేటువంటి దానం. ఆ కన్యాదాన ఫలితము ద్వారా ఆ సంతతికి అంటే ఆ కొత్తగా వివాహం చేసుకున్న భార్యాభర్తలకి కలిగినటువంటి పిల్లల ద్వారా ఇటు 7 తరాలు అటు 7 తరాలు
మోక్షాన్ని పొందుతారు. అది కూడా మోక్షకారకమే కన్యాదానం. ఇక అన్నిటిలో కల్లా కూడా సుప్రసిద్ధమైనది, విశేషమైనటువంటిది, సులభతరమైనటువంటిది అన్నదానం. ఈ అన్నదానము కూడా వర్ణనాపేక్షణ. ఒక బ్రాహ్మడు అనేక వర్ణాల వారికి అన్నదానం చేయొచ్చు, శూద్రుడు అనేక వర్ణాల వారికి అన్నదానం చేయొచ్చు. ఈ అన్నదానము కూడా భక్తిపూర్వకంగా చేయాలి. అన్నదానము చేయటము ద్వారా జీవకోటి యొక్క అనుగ్రహాన్ని దానము చేసినటువంటి వారు పొందుతారు. అన్నదానం చేయటము ద్వారా మరో జన్మ అంటూ మనకి ఉంటే అన్నార్తులము కాకుండా మనం ఉంటాం. అన్నదానం చేయటము ద్వారా మన పిల్లలకి కానీ మనకి కానీ ఉన్నటువంటి దృష్టి ప్రభావ దోషాలన్నీ తొలుగుతాయి. అన్నదానం చేయటము ద్వారా మనకి ముఖ్యముగా అలక్ష్మీ దోషములు తొలుగుతాయి. చాలామందికి అలక్ష్మీ దోషములు ఉంటాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ సంతృప్తిగా ఉండదు. అన్నదానము చేయటం ద్వారా అతి ముఖ్యముగా ఆరోగ్యంగా ఉంటాం. మృతాకాలం అంటే మరణించే సమయమునందున సుఖముగా మరణించగలుగుతాం అన్నదానము వల్ల మాత్రమే. ఈ 5 దానాలకి 5 రకములైనటువంటి ఫలితాలని ధర్మము నిక్షిప్తం చేసింది. ఆ విధముగానే దానము చేయాలి. ఇక్కడ భూదానానికి, స్వర్ణదానానికి, గోదానానికి, కన్యాదానానికి జపము తప్పనిసరిగా చేయాలి. అన్నదానానికి జపం చేయక్కర్లేదు. శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి, తృప్తిగా చేయాలి. అది సులభతరమైనటువంటి దానం అన్నదానం. అందుకనే ఎన్ని దానాలు చేసినా అన్నదానమే గొప్ప.